అండ్ ఒక బబుల్ షూటర్ అని ప్యాకేజీలు అమ్ముకున్న బబుల్ షూటర్ ఏం సమాధానం చెప్తారని కూడా తను క్వశ్చన్ చేశారు. ఇక అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే టీఆర్ఎస్ పని కథం, అంటే బీఆర్ఎస్ పార్టీ పని కథం అని అసెంబ్లీలో పిల్ల కుంకలతో ఏమీ కాదు. అంటే అసెంబ్లీలో ఇప్పుడు తను డిప్యూటీ అపోజిషన్ లీడర్గా హోదా ఇచ్చింది తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి అండ్ హరీష్ రావు. సో ఈ పిల్ల కుంకలతో ఏమీ కాదు, ఆయన రాకపోతే బీఆర్ఎస్ పార్టీ పని కథం అని చెప్తూ తను మాట్లాడుకొచ్చారు. ఇక కేసీఆర్ను రేవంత్ రెడ్డి అన్న మాటలతో కూతురిగా నా రక్తం ఉడుకుతోంది, రేవంత్ రెడ్డిని 2 సార్లు ఉరివేయాల్సి ఉంటుందని చెప్పి ఆవిడ అంటూ ఉన్నారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? నిజంగా సెన్సేషన్ కామెంట్ చేశారు చిట్చాట్లో కవిత. రేవంత్ రెడ్డిని 2 సార్లు ఉరి తీయాలి అంటూ ఆమె కవిత మండలిలో చిట్చాట్లో స్టేట్మెంట్ చేశారు. అసలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ పైన మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి అంటూ రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా టార్గెట్గా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని 2 సార్లు ఉరి తీయాలి అంటూ కవిత కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు ఇంకొక కీలకమైనటువంటి స్టేట్మెంట్, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పని ఖతం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ పిల్ల కుంకలతో ఏం కాదు అంటూ డైరెక్ట్గా కేటీఆర్ హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడారు. పిల్ల కుంకలతో పోల్చారు. అసెంబ్లీలో నీటి ప్రాజెక్టుల పైన జరుగుతున్న చర్చకు కేసీఆర్ రావాలి, కేసీఆరే సమాధానం చెప్పాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఫ్యూచర్లో జాగృతి అవుతుంది అంటూ మరొక సెన్సేషన్ కామెంట్ కవిత చేశారు. హరీష్ రావు టార్గెట్గా కూడా కొన్ని కామెంట్ చేశారు. హరీష్ రావు ప్రాజెక్టులు అమ్ముకున్నటువంటి ఈ బబుల్ షూటర్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? హరీష్ రావు అవినీతి వల్లనే ఈరోజు బీఆర్ఎస్ ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే గతంలో కూడా స్టేట్మెంట్ చేశారు, బీజేపీతో హరీష్ రావు టచ్లోకి వెళ్ళారు, బీజేపీలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన చేసింది హరీష్ రావే అనేటువంటిది గతంలో కవిత స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు టార్గెట్గా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మాట్లాడుతున్న సందర్భంలో ఆమె హరీష్ రావు అవినీతి ఈరోజు బీఆర్ఎస్ను ముంచుతుంది, హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అంటూ మాట్లాడారు. దాంతోపాటు ప్యాకేజీలు అమ్ముకున్న బబుల్ షూటర్ ఏం సమాధానం చెప్తారు అసెంబ్లీలో ఈ ప్రాజెక్టులకు సంబంధించే పైన అనేటువంటిది కూడా ఆమె స్ట్రైట్ టార్గెట్ హరీష్ రావును చేశారు. తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఉరివేయాలి, తర్వాత కేసీఆర్ ఒక కసబ్ అంటూ స్టేట్మెంట్ చేశారు. ఆ విషయం పైన కూడా కవిత స్టేట్మెంట్ చేశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పైన చేసినటువంటి కసబ్, తర్వాత ఉరివేయాలనేటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత ఒక కూతురిగా నా రక్తం మరిగిపోతుంది అంటూ స్టేట్మెంట్ చేశారు. సో కవిత చేసినటువంటి సెన్సేషన్ కామెంట్స్తో ఇప్పుడు బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ ఇద్దరూ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కవిత అటాక్ మోడ్ పెంచుతూ పోతా ఉన్నారు. మనం చూసాం మొదట్లో ధిక్కార స్వరం, సామాజిక తెలంగాణ రావాలి, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, ఇక్కడి నుంచి ధిక్కార స్వరం ఆమె పెంచారు. తర్వాత తండ్రికి లేఖ రాశారు, తర్వాత సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. వారి అవినీతికి సంబంధించిన అంశాలను బయట ఓపెన్ చేసి చెప్తా ఉన్నారు, ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. అందులో భాగంగా మొదటగా నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన లిల్లీపుట్ అంటూ కామెంట్ చేశారు, నీ వల్లనే జిల్లా నాశనమైందంటూ స్టేట్మెంట్ చేశారు. తర్వాత సబితా ఇంద్రారెడ్డి సంబంధించినటువంటి ఆమె అనునయులు చెరువులు భూములు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారంటూ స్టేట్మెంట్ చేశారు. తర్వాత నిరంజన్ రెడ్డి పైన కామెంట్ చేశారు. తర్వాత ఇంకా కొద్దిమంది పైన కామెంట్ చేస్తూ కుక్కట్పల్లి ఎమ్మెల్యే పైన కూడా కామెంట్ చేశారు. సో వీళ్ళందరూ మాధవరం కృష్ణారావు పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుపోతున్నారు. మళ్ళీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిట్ వ్యవహారం పలువురిని ఇప్పటికే విచారిస్తున్నారు. సజ్జనా నేతృత్వంలో మరో సిట్ ఏర్పాటైంది. రాజకీయ ప్రమేయాలపైన నిర్ణయాలు తీసుకోవడానికి, రాజకీయ ప్రమేయాలపైన ఎటువంటి విషయాలు జరిగాయని లోతుగా పరిశీలించడానికి సిట్ ఏర్పాటైంది. అయితే కవిత చెప్తున్నట్టుగా ఈ సిట్కి నేను హాజరై అన్ని విషయాలు చెప్తాను, బీఆర్ఎస్ పార్టీకి జాగృతి ప్రత్యామ్నాయం. సో మేమే వెళ్తాము, మేమే నాకు జరిగిన అన్యాయాన్ని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యి నిజాల్ని ఆ సిట్కి చెప్తానంటున్నారు. అంటే తను ఆ పార్టీలో ఉన్నప్పుడు, పార్టీలో ఎంపీగా ఎమ్మెల్సీగా కొనసాగినప్పుడు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యి ఎవరు చేయించారనే విషయం పైన క్లారిటీ ఇవ్వబోతున్నారా? డైరెక్ట్గా ఆ పార్టీలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి హరీష్ రావు, కేసీఆర్ పేర్లు తను కూడా సిట్ ముందు చెప్పబోతున్నారా? ఎగ్జాక్ట్లీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా కవిత ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే కామెంట్ చేశారు. ఇంటి అల్లుడి ఫోను ట్యాప్ చేశారంటే కవిత భర్త అనిల్ ఫోన్ ట్యాప్ జరిగింది అనేటువంటిది. అంతేనా, నా పిల్లల ఫోన్లు నా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్
టార్గెట్గా ఆమె మాట్లాడుతూ అన్నా కేటీఆర్ నీ భార్య అంటే కవిత వదిన ఫోన్ ట్యాప్ అయితే మీరు ఇట్లా రెస్పాండ్ కాకుండా ఉంటారా అంటూ డైరెక్ట్గా కేటీఆర్ని టార్గెట్ చేస్తారు. అసలు కవిత ఫోన్ ట్యాప్ చేసింది హరీష్ రావు అనేటువంటిది కవిత గతంలో ఆరోపణ చేశారు. కవిత టీం కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు అలా ఫోన్లు ట్యాప్ చేస్తూ సొంత ప్రభుత్వంలోనే వారి వివరాలు తెలుసుకొని వారికి సంబంధించినటువంటి విషయంలోనే ఆ కవిత జైలుకు వెళ్ళడానికి కారణం కూడా హరీష్ రావే అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. కావాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులకు కావాలని తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను ఇబ్బందికరమైన పరిస్థితి చేసి జైలుకు పంపారు, ఈ కుట్ర వెనుకాల హరీష్ రావు ఉన్నారు అనేటువంటిది కవిత ఆరోపణ చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా కవిత మొత్తం అటాక్ మోడ్ పెంచారు. మొత్తం పబ్లిక్లోనే ఉంటున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిరోజు. మీరు ఆ టైంలో మొత్తం అటాక్ మోడ్ పెంచుతూ పోతూ ఉన్నారు. ఆ అటాక్ అంతా కూడా ఒకవైపు 90% బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తే 10% మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పోతా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం బీఆర్ఎస్ 2014 సంవత్సరం నుంచి జరిగిన అన్ని అంశాలను ఆమె టార్గెట్ చేస్తూ పోతా ఉన్నారు. గతంలో కూడా ఆమె స్టేట్మెంట్ చేశారు, నన్ను కేవలం నిజామాబాద్ వరకే పరిమితం చేశారు, కనీసం ఒక టీచర్ని రిక్వెస్ట్ పూర్వకంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి పరిస్థితి. నన్ను కట్టు దిట్టం చేశారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జనాల్లో తిరగనివ్వలేదు, ఎక్కడికి పోనివ్వలేదు, ఏనాడు కూడా నేను అధికారంలో ఇన్వాల్వ్ కాలేదు, అవినీతికి ఆస్కారం ఇవ్వలేదు, నేను ఎప్పుడు ఒక ఇన్వాల్వ్మెంట్లో కూడా కాలేదు ప్రభుత్వంలో, కావాలని కట్టడి చేశారు. అయినా ఊరుకున్నాను, ఇప్పుడు ఫ్రీడమ్ ఉన్నాను, జనాల్లో తిరుగుతున్నాను, అన్ని నిజాలు ఇప్పుడు చెప్తానంటూ స్టేట్మెంట్ చేశారు. కాకపోతే కవిత టార్గెటెడ్గా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పైన టార్గెట్ చేస్తూ పోతుండటంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్ గా ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? అటాకింగ్ మోడ్ పెంచారు, పొలిటికల్ గా హీట్ పెంచుతున్నారు, పొలిటికల్ గా తను చాలా కాంట్రవర్సీలకి అంటే మీరు అంటున్నట్టుగా 90% బీఆర్ఎస్ పైన 10% కాంగ్రెస్ పైన ఫైట్ కనిపిస్తోంది. సో ప్రత్యామ్నాయం జాగృతి అనే పదాన్ని తను ఉపయోగించినప్పుడు ఇక్కడ చాలా క్లియర్ గా తన టార్గెట్ బీఆర్ఎస్ అని అర్థమవుతోంది. సో ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజీనామాను అంగీకరించిన తర్వాత ఇంకా డోస్ పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది తనకి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రత్యామ్నాయం జాగృతి బీఆర్ఎస్ అనేటువంటి స్టేట్మెంట్ చేయడం వెనకాల కవిత కాస్త లోతుగానే గత కొంతకాలంగా స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఎంపీ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు తిరుపతి పర్యటనకు వెళ్ళడంతో అక్కడ కొంతమంది బీజేపీ నాయకులతో భేటీ అయ్యారు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు ఫోటోలో, టీడీపీ నాయకులు ఉన్నారు, ఎన్డీఏకి సంబంధించిన నాయకులు ఉన్నారు దాంట్లో. వారితో భేటీ కావడం పైన కూడా కవిత టీం సోషల్ మీడియాలో అటాక్ చేసింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియకు మార్గమం సుగమం చేస్తున్న సంతోష్ రావు అంటూ కవిత సోషల్ మీడియా టీం అటాక్ స్టార్ట్ చేసింది మొన్ననే. దాని తర్వాత ఈరోజు ఆమె స్టేట్మెంట్ లింక్ స్టేట్మెంట్ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం జాగృతి అంటూ స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ చూస్తూ ఉంటే కవిత టోటల్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశం పైన ఆమె దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే పిల్ల కుంకలు వీరితో ఏం కాదు, అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ పని ఖతం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో గుత్తా సుఖేందర్ రెడ్డి ఏం స్టేట్మెంట్ తీసుకుంటారు? గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయం తర్వాత కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కవిత అంశంలో. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఫైర్ పెంచారు, హీట్ ఎక్కిస్తున్నారు, బీఆర్ఎస్ తన టార్గెట్ అన్నట్టుగా చాలా క్లియర్గా చెప్తున్నారు కవిత. కేటీఆర్ హరీష్ రావుని పిల్ల కుంకలతో పోల్చారు. నీటి విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గనక రాకపోతే ఈ పిల్ల కుంకలతో అవదు మాట్లాడడానికి అంటూ చాలా ఇట్టే హరీష్ రావు కేటీఆర్ని కొట్టి పారేశారు. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి నిన్న ప్రజాభవన్లో ఆయన పాలమూరు రంగారెడ్డి విషయం పైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీ ప్రతినిధులతో మాట్లాడుతున్నటువంటి ఆ తరుణంలో కేసీఆర్ని కసబ్తో పోల్చడం, కేసీఆర్ని ఉరితీయాలంటగా మాట్లాడుకురావడం, సో ఇవన్నీ కూడా వింటూ ఉంటే ఒక కూతురుగా నాకు మండిపోతోంది, రక్తం మండుతోంది. సో కేసీఆర్ని అలా మాట్లాడడం తప్పు అంటూనే రేవంత్ రెడ్డి 2 సార్లు ఉరితీయాలంటూ మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత హరీష్ రావుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, ఆయన బబుల్ షూటర్. సో ఆయనతో ఏమీ కాదు, ప్రాజెక్టులు అమ్ముకోవడం తప్ప ఏది చేత కదంటగా మాట్లాడుకొచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై కూడా అన్ని వివరాలు నేను సిట్కి అందజేస్తాను, నిజాల్ని సిట్టు ముందు ఉంచుతానని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాగృతి ఉండబోతోంది అంటున్నారు ఆవిడ. సో మరి రాజీనామా తర్వాత దీన్ని మరింతగా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్గా జాగృతిని తీసుకొచ్చే అవకాశం ఉంది. సో జాగృతికి ఒక పొలిటికల్ పార్టీ పేరు కూడా జోడించి జాగృతి ప్రజల్లోకి వెళ్ళి వచ్చేసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు సంసిద్ధం చేసింది. సో విజువల్స్ మనం చూస్తాం. జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. సో అయితే బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేట్ జాగృతి అనుకున్నప్పుడు తను టీఆర్ఎస్ అని కోట్ చేశారు. సో టీఆర్ఎస్ పార్టీకి జాగృతి ప్రత్యామ్నాయం అని చెప్పినప్పుడు
జాగృతి పార్టీ పేరు ఏంటి అని అడిగారు రీసెంట్ గా తను చాలా మందిని కూడా. సో జాగృతి పొలిటికల్ పార్టీ పేరు ఏం పెడితే బాగుంటుంది? టిఆర్ఎస్ తెలంగాణ అటువంటి పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచనతో తెలుస్తోంది. సో మీ అభిప్రాయం ఏంటో సజెస్ట్ చేయండి. అట్ ది సేమ్ టైం కవిత ఆవిడ మీడియాతో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చైర్మన్ గారిని కలవడానికి వచ్చిన కలిసినాక మీడియాకి మాట్లాడతాం. చైర్మన్ గారిని కలిసినాక మాట్లాడతాం. రాజీనామా పెండింగ్ పెట్టిరు కదా, కారణాలు కనుక్కొని మాకు మాట్లాడే అవకాశం ఏమన్నా వారితో మాట్లాడారు.